సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. డీఎస్పీ స్థాయి అధికారి ఏసీపీ అధికారులకు పట్టుకోవడంతో ఒక్కసారిగా కూడా పోలీస్ శాఖలో చర్చాశనీయంగా మారింది. సూర్యాపేట డీఎస్పీ పారసారథి, సూర్యాపేట రూరల్ ఎస్ఐ వీరరాఘవులు ఇద్దరు కూడా ఓ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి దగ్గర నుంచి 16 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుండగా ఏసీపీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడి పైన ఇటీవల ఒక కేసు నమోదైంది. అతనిపైన అరెస్ట్ చేయకుండా, అతనిపైన మరిన్ని క్రిమినల్ కేసు పెట్టకుండా డీఎస్పీ సీఐ ఇద్దరు కూడా 16 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. వీరిద్దరి ఫోన్ చాటింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేసి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేరుగా ఒక డీఎస్పీ స్థాయి అధికారి 16 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ నేరుగా పట్టుబడడంతో సర్వత్రా కూడా కలకలం రేగింది. పోలీస్ శాఖలో సర్వత్రా కూడా చర్చాశనీయంగా మారింది. ఇటీవల అనుమతులు లేకుండా స్కానింగ్ సెంటర్ నడుపుతూ ఉన్నాడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక వ్యక్తి. అతనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని కేసులు నమోదు చేయకుండా, అతను అరెస్ట్ చేయకుండా ఇద్దరు కూడా డీఎస్పీ సీఐ ఇద్దరు కూడా 16 లక్షల రూపాయలకు బేరం కుదుర్చున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మరింత లోతుగా వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా అడదేలిపల్లి మండలం మొలకచర్ల గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. గ్రామం నడిబొడ్డున అర్ధరాత్రి వేళ ఎవరు లేనటువంటి సమయంలో దున్నపోతును బలిచ్చి ముగ్గులు వేసి క్షుద్ర పూజలు చేసినటువంటి ఘటన గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు గ్రామంలో విచారణ చేస్తూ ఉన్నారు. లోతుగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆకతాయిల పన లేదంటే గుప్త నిధుల కోసం ఈ క్షుద్ర పూజలు చేశారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపల్లి గ్రామంలో భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ కూడా సామూహికంగా కలిసికట్టుగా వేడుకలు జరుపుకోవాలని కూడా ఆయన సందర్భంగా సూచించడం జరిగింది. ప్రతి గ్రామంలో భక్తిభావం వెల్లివిరియాలి, భక్తి ఉన్న చోట సుఖశాంతులతో అంతా కూడా ప్రశాంతత ఉంటుందని కూడా ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఈ సందర్భంగా తెలపడం జరిగింది.